విత్తనాలు ఎక్కువసేపు నీ చేతిలో ఉంటే ఏమవుతుంది? నువ్వు విత్తనాలు విత్తకుండా నీళ్ళ లోపల పెట్టుకుంటే లాస్ట్కి ఏమవుతుంది? మురిగిపోతుంది. కాస్ట్లీ విత్తనం అయిండొచ్చు, దాచిపెట్టుకుంటే విత్తనం నుంచి ఏమొస్తుంది? మొలక వచ్చి ఆ విత్తనం అంతా ఏమవుతుంది? పాడైపోతుంది. ఈరోజు ఎందుకు వనరులు పాడైపోతున్నాయి? ఎందుకు విత్తనాలు పనులు తీసుకొని రావాల్సిన నీ ఆశీర్వాదము ఎందుకు అది మురిగిపోతుంది తెలుసా? చెప్పండి, ఎందుకు మురిగిపోతుంది? విడిచిపెట్టడానికి ఇష్టం లేదా? చాలాసార్లు మన జీవితంలో అద్భుతమైన సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అన్నాడు, తన ప్రాణమును కాపాడుకునేవాడు తన ప్రాణం ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నాడు, దాన్ని దక్కించుకో. ఇదేని విడ్డూరం? వాట్ ఈస్ దిస్ పారాడాక్స్? ఎప్పుడైతే నీ మనసులో అది నాకు అది పోతే నేను తట్టుకోలేను అని ఎన్ని రోజులు అయితే బాధపడుతుంటావో అది నిజంగానే పోతుంది. లేదు ప్రభా తీసేసుకోని చెప్పి విడిచిపెడితే నువ్వు వద్దన్నా పోదు. చాలాసార్లు ఇది విడిచిపెట్టడమే మనకు చాలా కష్టం. ఎంత కష్టం తెలుసా? సొలొమోను జీవితం, దావీదు జీవితం, అబ్రాహాం జీవితం, ఎవరైనా తీసుకోండి. నీ అమూల్యమైనది ఎప్పుడైతే నువ్వు వెన్ యూ లెట్ ఇట్ గో, లెట్ మీ టెల్ యూ దిస్, యాజ్ లాంగ్ యాజ్ యూ హోల్డ్ ఇట్, ఇట్ బికమ్స్ లయబిలిటీ. ఎంతకాలం నువ్వు పట్టి పెట్టుకుంటే నీకు అంత భారం అవుతుంది, అది నీకు బరువు అయిపోతుంది. వెన్ యూ లెట్ ఇట్ గో, ఇట్ బికమ్స్ యువర్ అసెట్. విడిచిపెడితే నీకు ఏమవుతుంది? ఆస్తిగా మారుతుంది.